సాయి భావన జనవరి 8. ద్వారకామాయి. సాయిబాబా సశరీరంతో ఉన్నంతకాలం ఇంచుమించుగా మసీదులోనే గడిచింది. రాత్రింబవళ్ళు మసీదులోనే నివసించేవారు బాబా. ఆ మసీదుకు బాబా ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారకామాయి అంటే మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారం తెరిచి ఉండేది అని స్కందపురాణం చెప్పింది. కులమత భేదాలకతీతమైనదే సాయి ధర్మమని బాబా నివాసమైన ఆ ద్వారకామాయి సూచిస్తుంది. బాబా నివసించిన ద్వారకామాయి మసీదు బాబా కర చరణ స్పర్శతో ఆయన సాంగత్యంలో పవిత్రమైనది. సాక్షాత్తు ఆ దైవం నివసించటానికి నీడనిచ్చిన ఆ మసీదు ధన్యప్రదేశము. బాబా నివసించే ఆ మసీదును పరిశీలించినట్లయితే దానికి తలుపులు లేవు. ఎవరైనా ఎప్పుడైనా నిరభ్యంతరముగా ఆ మసీదులోనికి ప్రవేశించవచ్చు. తన జీవనంలో ఎటువంటి రహస్యమూ లేదని, ఇతరులు చూడకూడనివి ఏవీ తన జీవన విధానంలో లేనే లేవని, సర్వజనులకు ఆదర్శప్రాయముగా జీవించటమెలాగో నేర్పించటానికే తన ఈ బహిరంగ జీవితమని, సాయి అంతర్యం అని తెలుస్తుంది. ద్వారకామాయి తల్లి వంటిదని బాబా ఎన్నో మార్లు చెప్పారు. తల్లి ఎప్పుడూ తన బిడ్డల కోసం చేతులు చాచి ఆప్యాయంగా ఎదురుచూస్తూనే ఉంటుంది. ఆ తల్లి చేతుల్లోకి వెళ్ళటానికి ఆలస్యం చేస్తున్నది మనమే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుణ్యప్రదేశం చేరుకుని మనము తరిద్దాం పదండి. ద్వారకామాయి మనకు మోక్షప్రదాయిని. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.